గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు విత్రి న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మిలియా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరోనా మృతుల కోసం మహాయాగం దిల్సుఖ్ నగర్ లో నిర్వహించిన వేద పండితులు. లింగాల గణపురంలో శానిటైజేషన్, హైపోక్లోరైడ్ ద్రావణం వెదజల్లిన సిబ్బంది. సిరిసిల్లలో రేషన్ బియ్యం స్వాధీనం, ఇద్దరిపై కేసు. వేతనాలు ఇవ్వకపోవడంపై ఆగ్రహం, డిపోల ఎదుట టీజేఎంయు నిరసన. జమ్మిగుంటలో ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం, ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పించాలని వక్తల డిమాండ్. డీటెయిల్స్ చూస్తే కరోనాతో మృతి చెందిన వారి ఆత్మశాంతి కోసం మహాయాగం నిర్వహించారు. దిల్సుఖ్ నగర్ లోని జెట్ వెంకట్ నిలయంలో జరిగింది. శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీ జిఆర్ స్వామి ఆదేశాల మేరకు నిర్వహించారు. స్వామి మంగళ శాసనాలతో జిఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, వికాస తరంగిణి, శ్రీ వైష్ణవ ఆగమ సాంప్రదాయ సేవా సమితి శ్వాస ద్వారా సంయుక్త ఆధ్వర్యంలో జరిగింది. కరోనా వలన చాలా మంది చనిపోయిన నేపథ్యంలో మరణించిన వారికి ఉన్నత లోకాలు ప్రాప్తించి భగవత్ సన్నిధాన్యం పొందే విధంగా శ్రీ పాంచరాత్ర ఆగమానుసారం వైభవేష్టి హోమం జరిగింది. ఈ కార్యక్రమం శుక్రవారం వరకు జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. కరోనా కారణంగా మరణించిన వారి గోత్ర నామాలు అందరి పేర్లతో హోమం జరుగుతుంది. వివరాల కోసం సంప్రదించవలసింది 9440328807 ఫోన్ నంబర్ను సంప్రదించగలరు. ఎంతో మంది దీనికి బలి అవుతున్నారు. అట్టి కరోనా వల్ల మరణించిన వారికి కర్మలను ఆచరించడం కూడా చేయలేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. ఇట్టి దీన స్థితిని చూసిన తర్వాత అపర రామానుజులైన చిన్నజీయర్ స్వామివారు ఆలోచించి ఆ అపర కర్మలు ఇక్కడ మన వేద పండితుల ద్వారా వాళ్ళందరికీ కూడా శాంతి కలగాలని, ఉన్నత స్థితికి చేరాలని, పరమపదం చేరాలనే సత్సంకల్పంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని స్వామివారు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా సద్గతి కలగాలనే సంకల్పంతో స్వామివారు అందరికీ లోక కళ్యాణం కొరకు పెట్టిన ఈ కార్యక్రమంలో మా స్వాములందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమాలను చేస్తున్నారు. ఈ విషయాన్ని మీరు ప్రజలకు తెలియజేస్తే వాళ్ళు కూడా ఎవరెవరు అపరకర్మలు చేయలేకపోయారో అలాంటి వాళ్ళు చాలామంది ఆ కుటుంబ సభ్యులు మనస్తాపంతో ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఒక మనశ్శాంతి కలుగుతుంది. ఇక్కడ మంచి వైభవేష్టి కార్యక్రమం జరుగుతుంది అనే విషయం. అందులో దీనికి ముఖ్య కార్యకర్తలైన మురళి గారు కూడా ప్రతి ఒక్కరికి స్వామివారి సూచనల ప్రకారం తెలియజేయడం జరిగింది. ఎవరెవరు చేయలేకపోయారో చేసుకున్న వాళ్ళకు కూడా వాళ్ళ గోత్రనామాలు అవన్నీ ఇక్కడ ఇస్తే మా వేద పండితులు వాళ్ళందరికీ గురించి చదివి చక్కటి కార్యక్రమాలను ఇక్కడ చేయడం జరిగింది. వారికి సద్గతి కలగాలనే ఆలోచనతో స్వామివారు చేసిన దాన్ని మా పండితులందరూ చక్కగా నిర్వహిస్తున్నారు. జనగామ జిల్లా లింగాల గణపురంలోని పలు ప్రాంతాలను శానిటైజేషన్ చేశారు. రద్దీగా ఉండే ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో హైపోసోడియం క్లోరైడ్ ద్రావణం వెదజల్లారు. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ రద్దీగా ఉండే ప్రదేశాల్లో వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అని భావించి ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షులు మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
శానిటైజేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో. సో ఈ గ్రామాభివృద్ధి కమిటీకి వెనకాలండి సపోర్ట్ చేసే ప్రతి దాతకి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఊరు బాగుండాలనే ఒక సదుద్దేశంతో వాళ్ళు ఎక్కడున్నా వివిధ చోట్లలో ఉన్నా కూడా వాళ్ళు ఆర్థిక సాయం మాకు అందిస్తూ మేము ముందుండి నిలబడి ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ గ్రామాన్ని వీలైనంత వరకు అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ ఆరోగ్యకరమైన లింగనంపురం మండల కేంద్రాన్ని తీర్చిదిద్దాలనే ఈ పరిస్థితులలో ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం గ్రామ అభివృద్ధి కమిటీ లింగాలగన్పూర్ గత వారం రోజులుగా కరోనా నివారణ చర్యల పేరుతోటి స్వచ్ఛందంగా గ్రామ పాలక మండలి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామస్తులు ఇచ్చే దాతల సహకారంతో గ్రామంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ప్రజలు నిత్యం తిరిగే ప్రదేశాలు, అదేవిధంగా ప్రజలకు సేవలు అందించే అధికారుల కేంద్రాలైన ప్రభుత్వ కార్యాలయాలు ప్రత్యక్షంగా మేము తిరిగి శానిటైజ్ చేయడం జరిగింది. దాదాపు ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఐక్యమత్యంగా పనిచేస్తున్నాము కూడా. ఎన్ని బ్యాక్టీరియాలు ఉత్పత్తి కూడా, ఎన్ని ఉత్పత్తి అయినా కూడా వాటిని అంతమించే మన ప్రజల మేధస్సుకు బ్యాక్టీరియా మళ్ళీ పెరుగుతూ తగ్గిపోయే స్థాయికి వచ్చింది, తగ్గుతుంది కూడా. మన మెడికల్ డిపార్ట్మెంటు అండ్ గవర్నమెంట్ అక్రమంగా రవాణా చేస్తున్న 58 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే వెల్లడించారు. పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రేవతి రైస్ మిల్లు వద్ద వీటిని స్వాధీనం చేసుకున్నామన్నారు. 2 నిందితులను అరెస్టు చేసినట్టు చెప్పారు. వాహనాల యజమాని తిరుపతి, రైస్ మిల్లు ఓనర్ విశ్వేశంలపై క్రిమినల్ కేసు నమోదు చేశామన్నారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందిని అభినందించారు. ఈ సమావేశంలో సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్, సిఐ అనిల్ కుమార్, ఎస్ఐ సుధాకర్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల టౌన్లో రగుడు దగ్గర మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ మీద మన టీం వెళ్ళినప్పుడు 58 క్వింటాల్స్ పీడిఎస్ రైస్ అలాంగ్ విత్ 1 హెచ్ఆర్ వ్యాన్ 1 టాటా ఏస్ దాంట్లో మనకు దొరుకుతుంది. దాంట్లో డ్రైవర్ టేకు సంతోష్, డ్రైవర్ మోతీరామ్, అట్లానే ఓనర్ తిరుపతి. ఈ రేవతి రైస్ మిల్ రగుడు నుంచి ఈ గవర్నమెంట్ ఇచ్చిన పీడిఎస్ బియ్యంని ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు. కొన్ని క్రిమినల్ కేసెస్ పెట్టడం జరిగింది. సో వేరే ఎవరైనా కూడా ఈ పీడిఎస్ రైస్ గవర్నమెంట్ ఇచ్చింది ఏముంది, అది దాని పర్పస్కే వాడాలి. వేరే పర్పస్కి బయట స్టేట్కి పంపిస్తే వాళ్ళ మీద మనము స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వనందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల ముందు టీజేఎంయు ధర్నా నిర్వహించనుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముద్రాజ్కు వెల్లడించారు. వికారాబాద్ జిల్లా పరిగిలో ఆయన మీడియాతో మాట్లాడారు. 15వ తేదీ దాటిపోతున్న ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. రోజుకు 16 గంటల మేర డ్యూటీ చేసిన ఆర్టీసీ ఉద్యోగులను యాజమాన్యం గుర్తించకపోవడం బాధాకరమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి తారీఖున జీతాలు ఇచ్చే పద్ధతికి ఆర్టీసీలో స్వస్తి పలికారన్నారు. ప్రతి నెల జీతాల కోసం ఎదురు చూసే స్థితికి తెచ్చారని ఆరోపించారు. ఏర్పడిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగుల గురించి ఏ కోశాన పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఈరోజు 15 తారీఖు వస్తా ఉన్నా ఈ రోజు వరకు కూడా ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడం లేదంటే మరి ఇంతకంటే చెప్పుకోవాల్సింది ఇంకోటి ఉండదు. ప్రభుత్వం అనేది ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది. కానీ పనిచేసిన దినాలకు వాస్తవంగా చట్ట ప్రకారము మాకు పనిచేసే మరి వారం రోజుల్లో జీతాలు చెల్లించాల్సిన సర్క్యులర్ ఉంది. ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ప్రతి నెల మొదటి తారీఖు నాడే మా యొక్క వేతనాలు ఇచ్చేది. ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో ఆ రోజు నుంచి 10 తారీఖు, 12 తారీఖు, ఈరోజు 15 తారీఖు, అంటే 15 తారీఖు వస్తే కూడా జీతాలు ఇవ్వకపోతే బయట చిట్టీలు కట్టడం కానీ, లేకపోతే రెంటు కట్టడం కానీ, ఫీజులు కట్టడం కానీ, నిత్యావసర వస్తువులు కొనడానికి కానీ అనేక ఇబ్బందులు అవుతూ అవమానాలకు గురవుతా ఉన్నారు.
ఈ యొక్క తెలంగాణ వస్తే ఆత్మాభిమానం పెరుగుతామని అనుకుంటే ఆత్మాభిమానం చంపుకునే విధంగా అందరి ముందు ఇన్సల్ట్ అయ్యే విధంగా ఈరోజు ప్రభుత్వము ప్రవర్తిస్తా ఉన్నది. దీనికి యాజమాన్యానికి ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా మరి ఎప్పుడు కూడా మొదటి తారీఖు జీతాలు ఇవ్వడం లేదు. మరి ఎందుకు ఈ విధంగా మరి ఆ చిన్న చూపు చూస్తా ఉన్నది ఈ యొక్క ఆర్టీసీని? మరి ఈ ప్రభుత్వం ఎందుకున్నట్టు మరి మీరే చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో చాలా సార్లు కూడా ఈ యొక్క మొదటి తారీఖున వేతనాలు ఇవ్వాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఇవ్వట్లేదు. మరి అదే విధంగా అనేక సార్లు అందరూ కూడా అడిగినప్పుడు కూడా పెడచెవిన పెట్టడం జరుగుతూ ఉన్నది. ఇటువంటి పద్ధతి మారుకొని వెంబడే మా యొక్క ఆర్టీసీ సిబ్బందికి తప్పకుండా వేతనాలు ఇవ్వాలని, ఇవ్వని పక్షంలో మరి రేపు తప్పకుండా అన్ని డిపోల ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ప్రకటిస్తా ఉన్నది. దీన్ని తక్షణమే మాకు రేపు మధ్యాహ్నము అన్ని డిపోల ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దీనికి అందరూ కూడా తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా రేపు ఈ యొక్క ధర్నా కార్యక్రమం తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి యాజమాన్యానికి నిరసన ద్వారా తెలియజేయాల్సిందిగా. లాక్డౌన్ నియమ నిబంధనలు కోవిడ్ పై జమ్మికుంట వారాంతపు సంతలో పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి డీఐజీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జమ్మికుంట టౌన్ ఇన్స్పెక్టర్ రామచంద్రరావు మాట్లాడుతూ ప్రజలకు ఏమైనా సమస్యలుంటే ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలనే విషయమై పలు సూచనలు సలహాలు చేశామన్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది కళా బృందం పాల్గొన్నారు. మన గౌరవ డీజీపీ గారు మహేందర్ రెడ్డి సార్, అదేవిధంగా మన కరీంనగర్ కమిషనర్ శ్రీ కమలాసన్ రెడ్డి సార్ గారి ఆదేశాల మేరకు కమిషనరేట్ పరిధిలోని ప్రజలందరికీ వివిధ సమస్యలపైన పరిధిలోని గ్రామాలు, పట్టణాలు అన్ని ప్రాంతాల్లో కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే ఏవేవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలి, దానికి గల పరిష్కారాలు ఏంటి, సపోజ్ ఇప్పుడు కరోనా ఉందనుకుంటే లేటెస్ట్ ఆ కరోనా వల్ల వచ్చే నష్టాలు ఏంటిది, ఆ నష్టాలు రాకుండా ఉండాలంటే ప్రజలు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలనే విషయాల గురించి అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మూఢనమ్మకాలు అయినట్టేమి, లేకపోతే ప్రజలకు చట్టాల మీద అవగాహన లేనట్లయితే వాటి మీద కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమం కంటిన్యూగా జరుగుతుంది కాబట్టి ఈరోజు మా జమ్మికుంట పట్టణంలో ఏర్పాటు చేసినందుకు కరీంనగర్ కమిషనర్ కమలాసన్ రెడ్డి సార్ గారికి, అదే ఈ కళా బృందం ఇన్ఛార్జ్ అయినటువంటి తిరుపతి గారికి మరియు వారి సభ్యులందరికీ మా జమ్మికుంట పోలీస్ స్టేషన్ తరఫున, అదేవిధంగా మా పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జమ్మికుంటలో ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం జరిగింది. స్థానిక వర్తక సంఘం కార్యాలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ సర్కార్ ఆర్యవైశ్యులకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పించిందన్నారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు గుండా తిరుపతయ్య, జిల్లా రైస్ మిల్లర్స్ అధ్యక్షుడు భాస్కర్, పాపయ్య, రమేష్ బాబు, రమేష్, అవోపా అధ్యక్షులు నర్సయ్య, కౌన్సిలర్ లావణ్య, పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు. ఆదరించుండు. ఇంకా నెక్స్ట్ ఎమ్మెల్సీ ఇస్తున్నట్టు, ఒకటి 2 చైర్మన్లు ఇస్తున్నట్టు, ఎమ్మెల్యే ఇస్తున్నట్టున్నాడు, చాలా పదవులు ఇస్తున్నట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వైద్యులను ప్రత్యేకంగా చూస్తున్నారు, గౌరవిస్తున్నారు. నిర్లక్ష్యానికి గురైన కులాన్ని మళ్ళీ ముఖ్యమంత్రి గారు పూర్వవైభవం తీసుకొచ్చి మనకు అన్ని రకాల సహకరించి మనకు అవకాశం వచ్చింది. ఇవాళ రేపు ఎల్లుండ ఎలక్షన్ వచ్చుడు ఖాయం. 5 నెలలక, 3 నెలలక, 2 నెలలక ఎలక్షన్ వచ్చుడు ఖాయం. క్యాండిడేట్ ఎవరో మనకు అనవసరం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఆశీర్వదిస్తాం, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తాం. మన దాంట్లో కూడా కొంతమంది బీజేపీ ఉండొచ్చు, కొంతమంది కాంగ్రెస్ ఉండొచ్చు, కొంతమంది కమ్యూనిస్టులు ఉండొచ్చు, తప్పేం లేదు. వాళ్ళు ఆలోచించాలి. మన దేశంలోకి మన కృతజ్ఞత బాగుందా, మన దేశంలో మనం మర్చిపోవాలి. ఒకసారి భోజనం చేస్తే మర్చిపో, అరచేతుల కూర పెడితే మా నాయనమ్మ అనేది, అరచేతుల కూర పెడితే 6 నెలలు మర్చిపోవద్దురా అనేది. అట్లా మనకు ఎవరైతే సహాయం చేస్తారో
మనం వాళ్ళకు ఆ కృతజ్ఞత ఉండాలి. కృతజ్ఞత చాటించే ఆ టైం వచ్చింది. కాబట్టి దయచేసి మీరందరూ విజ్ఞులు, తెలివిగల వాళ్ళు, అనుభవజ్ఞులు, మీరందరూ దయచేసి ఆలోచించండి. మనకు సహాయం చేసిన వాళ్ళను మనం ఆశీర్వదిస్తాం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాజకీయంగా కానివ్వండి, కులపరంగా కానివ్వండి, అన్ని రకాలుగా మనం ప్రోత్సహిస్తున్నాం. ఆయనను కూడా మన కృతజ్ఞత చెప్పాలి. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి, కేసీఆర్ గారిని ఆశీర్వదించాలని దాని కొరకునే ప్రత్యేకంగా మీ దగ్గర కలిసి వచ్చాను. తెలంగాణ రాష్ట్రంలో 120 మంది సర్పంచులు అయితే తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ ఆధ్వర్యంలో మనం హైదరాబాద్ అక్కడికప్పుడు వాసవి శాఖ కేంద్రంలో సన్మానం కూడా చేసుకోవడం జరిగింది. 120 మంది సర్పంచులు. చరిత్రలో ఊహించండి మీరు 120 మంది సర్పంచులు ఎప్పుడైనా. మా అందరికి పదవులు వచ్చినాయి. 4 రాష్ట్ర చైర్మన్లు, ఒక ఎమ్మెల్సీ, ఒక టీటీడీ మెంబర్, ఒక కమిషన్, ఇవన్నీ వచ్చినాయి. కాబట్టి అది ప్రేరణగా 120 మంది సర్పంచులు అయింది. 120 డబుల్ లేబర్ను, త్రిబుల్ లేబర్ను, నైట్ లేబర్ను డబుల్ అమౌంట్ ఇచ్చి పెట్టుకున్నట్టు ఇవాళ అవసరం పడతలేదు. 24 hours క్వాలిటీ కరెంట్ ఇస్తున్నాడు. దాని ఇంపాక్ట్ తెలియదు. ఇలా ఇండస్ట్రియల్ పాలసీ కేటీఆర్ గారు తీసుకొచ్చారు. పాలసీ 15 రోజులు అప్లై చేసిన పర్మిషన్ రాకుంటే ఆటోమేటిక్గా మీరు పర్మిషన్ వచ్చినట్టే. ఇవన్నీ రిఫార్మ్స్ తీసుకోండి. వ్యాపారం లేదు, ఇక్కడ కూర్చొని అక్కడ కూర్చున్నాం. ఇంకేమైనా మన వ్యాపారస్తులకు ఇబ్బందులు, ఇండివిజువల్ ఇబ్బందులు కాదు, మన వయసులకు ఇబ్బందులు. మన ఆదిలాబాద్ జిల్లా బజార్ హుత్నూర్లోని ప్రభుత్వ దవాఖానా సిబ్బంది సరైన సమయానికి రాలేదు. దీంతో ఓ బాలింత తీవ్ర ఇబ్బందులకు గురైంది. గంటన్నర పాటు సిబ్బంది కోసం ఎదురు చూసింది. చివరకు 108 సిబ్బంది వచ్చి వైద్య సేవలు అందించారు. ఇక్కడ వచ్చి మేము గంటన్నర అవుతుంది. ఆయన ఒక సిస్టర్ లేరు, ఒక డాక్టర్ లేరు, ఎవ్వరు లేరు. మొత్తం పేషెంట్ ఒక్కటే అయితే ఇందులో ఇప్పుడు ఎవ్వరు కూడా లేదు. మేము అటు ఇటు తిరిగినాం. గంట సిస్టర్ రమ్మంటే ఆధా గంట వచ్చినట్టు వచ్చి ఎంతసేపు మేము వచ్చి గంటన్నర అవుతుంది. గంటన్నర నుంచి ఒక సిస్టర్ లేదు ఇక్కడ. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని మన్నెగూడెం ఐసోలేషన్ సెంటర్ను కలెక్టర్ గౌతమ్, ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి పరిశీలించారు. ఆయన వెంట అదనపు ఎస్పీ శ్రీనివాస్ నాయక్, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, మండల అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిలో కరోనా పరీక్షలు టెస్ట్ చేయాలని ఆరోగ్య సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి 1000 ఇళ్లకు రెడీ చేసుకోవాలని సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గ్రేటర్ హైదరాబాద్లోని నాలాల స్థితిగతులను మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత పరిశీలించారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లితో కలిసి నాలాలు పారిశుద్ధ్యం సమస్యల పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్లో 50 లక్షలతో యూజీడీ బాక్స్ డ్రైనేజీ పనులను మేయర్ ప్రారంభించారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఓయూ జేఏసీ నాయుడు బీజేవైఎం రాష్ట్ర మీడియా కన్వీనర్ ఏనుగంటి రాజు నేత ఆధ్వర్యంలో ఓయూలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజు నేత మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కిషన్ రెడ్డి పాత్ర గొప్పదని పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ పోరు యాత్ర పేరిట 22 రోజుల పాటు రాష్ట్రమంతా పర్యటించారని గుర్తు చేసుకున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి గారి యొక్క జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. కిషన్ రెడ్డి గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం వినలేని కృషి చేశారనేది తెలంగాణ రాష్ట్ర యావత్ ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ రోజు తెలంగాణ పోరు యాత్ర పేరిట రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా 85 నియోజకవర్గాలను 22 రోజుల పాటు చుట్టి తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఏర్పాటు కావాలి, దానికి ఆవశ్యకత ఎందుకోసం, మన సమస్యలేంటి, ఆంధ్ర పాలకుల యొక్క పెత్తనము, వారు మన మీద చేస్తున్నటువంటి ఆధిపత్య ధోరణి, ఈ అన్ని వ్యవహారాలను కూడా ఆ రోజు తెలంగాణ పోరు యాత్ర పేరిట కిషన్ రెడ్డి గారు చేసిన యొక్కటువంటి చరిత్ర ఉన్నది. కాబట్టి ఈరోజు ఆయన సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలిచి కేంద్రంలో మంత్రి పదవిని పొందారు. కాబట్టి ఈరోజు రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో మంత్రి గారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు చాలా గొప్పవి. ఇటీవల కాలంలో కరోనా సమయంలో కూడా కిషన్ రెడ్డి గారు మన రాష్ట్రానికి అనేక రకాలైనటువంటి సహాయం చేయడానికి ఎనలేని కృషి చేశారు. వెంటిలేటర్లు రావడం కోసం అయితేనేది, ఆక్సిజన్ సిలిండర్లు రావడం కోసం అయితేంది, రెమిడెసివిర్ ఇంజక్షన్ల కోసం అయితేనేది, బ్లాక్ ఫంగస్ కు సంబంధించినటువంటి ఇంజక్షన్లు తెప్పించడం అయితేనేది, ఇలాంటి అనేక రకాలుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మనకు అనేక రకాలుగా సాయం చేస్తా ఉన్నారు. కాబట్టి ఆయన భవిష్యత్తులో మరిన్ని పదవులు అనుభవించాలని, ఆయన మరింత గొప్ప స్థానానికి పోయి అష్టైశ్వర్యాలతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలని. సికింద్రాబాద్ కంటోన్మెంట్ 5వ వార్డు పరిధి సెంట్ మార్క్ హైస్కూల్లో మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ సహకారంతో టీఆర్ఎస్ ముఖ్య నాయకురాలు చింతమల్ల జయలక్ష్మి ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం జరిగింది. కంటోన్మెంట్ శాసనసభ్యులు సాయన్న, మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు కరోనా వైరస్ ప్రభావం వల్ల ఇబ్బందులు పడుతున్న 600 మందికి వీటిని అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మైనంపల్లి రోహిత్ విచ్చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో మహేశ్వర్ రెడ్డి, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మరి ఇవాళ సేవ చేద్దామనే ఉద్దేశంతో ముందుకొస్తున్న జయలక్ష్మి గారికి నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడికి మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇచ్చేసిన కంటోన్మెంట్ బోర్డు మెంబర్లు అందరూ కూడా పేరు పేరున నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇలాగే భవిష్యత్తులో కూడా సోషల్ అసోసియేషన్ తరఫు నుంచి నేను చింతమల్ల జయలక్ష్మి ఒక చిన్న సాయం, ఈ పాండమిక్లో లేబర్స్కి జాబ్స్ సరిగ్గా లేకుండా చిన్న ఏదో చిన్న సాయం స్పాట్ 5కి ప్రచారం చేసినందుకు అందరి కార్యకర్తలకు చాలా ధన్యవాదాలు. అంత సక్సెస్ఫుల్గా మంచితనంగా అయిపోయింది. చాలా థ్యాంక్స్. వచ్చిన మీడియా అందరికీ చాలా ధన్యవాదాలు. ఇది మొత్తం 5 నుంచి 1000 వరకు, 500 నుంచి 1000 వరకు అమ్మ. ఈ పాండమిక్లో లేబర్స్కి జాబ్స్ సరిగ్గా లేకుండా ఏదో చిన్న సాయం మన తరఫు నుంచి వార్డ్ 5కి అందియాలని చిన్న ప్రోగ్రాం పెట్టాం. అందరు పెద్దలు వచ్చిన అందరికీ చాలా సహకారం చేసినందుకు అందరు కార్యకర్తలకు చాలా ధన్యవాదాలు. అంత సక్సెస్ఫుల్గా మంచితనంగా అయిపోయింది. చాలా థ్యాంక్స్. వచ్చిన మీడియా అందరికీ చాలా ధన్యవాదాలు. ఇది మొత్తం 5 నుంచి 1000 వరకు, 500 నుంచి 1000 వరకు అమ్మ. కంటిన్యూ చేస్తాం. అంటే మేము ఇప్పుడు మొత్తం దృష్టి వార్డ్ 5 మీద పెట్టాము, కానీ అదర్వైజ్ మైనంపల్లి సోషల్ ఎవరైనా సాయం పొందవచ్చు. అంటే మీరు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరోనా మృతుల కోసం మహాయాగం, దిల్సుఖ్ నగర్ లో నిర్వహించిన వేద పండితులు. లింగాల గణపురంలో శానిటైజేషన్, హైపోక్లోరైడ్ ద్రావణం వెదజల్లిన సిబ్బంది. సిరిసిల్లలో రేషన్ బియ్యం స్వాధీనం, 2పై కేసు. వేతనాలు ఇవ్వకపోవడంపై ఆగ్రహం, డిపోల ఎదుట టీజేఎంయూ నిరసన.
జమ్మికుంటలో ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పించాలని వక్తల డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.